హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళ ఫలితాలు అన్నమాట. కనుక ప్రపంచ జనాభా 840 కోట్లు. దాన్ని బట్టి 12 బయట భారిస్తే 12 ఏళ్ళు 84, అంటే ఒక రాశిలో 74 కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరిలో నవ్వేవాళ్ళు ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకునేవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వయసు వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఫలితాలు జరుగుతాయంటే నా యొక్క వీడియోల్లో నేను వార ఫలాలు పెట్టంది ఇక్కడ జరగవనేటువంటి ఉద్దేశంతోనే. అట్లాగే మేషానికి, వృశ్చికానికి ఇక్కడ రాజపూజ్యం కానీ, అవమానం కానీ, సంపాదన కానీ ఒకటే చెప్తారు. ఎట్లా జరుగుతుంది? జరగదు. అట్లాగే మిథునానికి, కన్యక కూడా రాజపూజ్యం, అవమానం, సంతానం ఒకటే చెప్తారు, జరగవు. అందుకని ఇంతకాలం కూడా నేను సంవత్సర ఫలితాలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే శని అక్కడ 2.5 ఏళ్ళు ఉంటాడు మీనంలో, అక్కడ గురువు మళ్ళీ మారబోతున్నాడు, ఇప్పుడు అక్కడ ఒక సంవత్సరం ఉంటాడు, రాహు మళ్ళీ 1.5 ఇంటర్. పెద్ద గ్రహాల గురించి మనం చెప్పినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. నేను చిన్న గ్రహాల గురించి కూడా మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది మీకు కొద్దిగా ఉపయోగకరంగా ఉండొచ్చు అన్నమాట. అది ముందు మేషం అనగానే ఫస్ట్ ఆ మేషానికి తృతీయ షష్టాధిపతి బుధుడు అనమాట. అందువలన వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పక్కింటి వాళ్ళతో, నలుగురితో మాట్లాడేప్పుడు, భార్య అని భర్త అని మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళ శత్రువుని గుర్తించాలి, అత్తమామల్లో ఒకళ్ళ శత్రువులని గుర్తించాలి, ఆడబిడ్డ శత్రువుని గుర్తించాలి. భర్త తర్వాత అమ్మ తర్వాత, నాన్న తర్వాత, అత్త తర్వాత, మామ తర్వాత పుట్టిన వాళ్ళు, భర్త తర్వాత, ఈ జాతకుల తర్వాత పుట్టిన వాళ్ళు శత్రువులు అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మేషరాశికి అక్కడ కొద్దిగా బంధువులు, శత్రువులు అనే పాయింట్ ఉంది కాబట్టి. తర్వాత పుట్టిన వాళ్ళు శత్రువులు. ఒక ఫ్రెండ్షిప్ చేశారు మీరు ఒక వ్యక్తితో, వాళ్ళ తమ్ముడు శత్రువే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అందువల్ల ఈ మేషరాశికే ఆ బుధుడు తృతీయ షష్టాధిపతి కాబట్టి, ఆ బుధుడు బుద్ధికారకుడు కాబట్టి వీళ్ళ ఆలోచన విధానాల్లో కొద్దిగా తేడాలు వస్తుంటాయి. వివాహ జీవితాల్లో కొద్దిగా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే బంధువుల శత్రువులు అయితే ఎట్లా కాంప్లికేషన్ కదా. మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ వలన, లెటర్ వలన, నోటీసు వలన, హామీ సంతకం పెడితే మీరే కట్టాలి. ప్రైవేట్ చీట్ల వలన, ఫ్రెండ్స్ వలన, కొలీగ్స్ వలన, పార్ట్నర్స్ వలన, ఎలిగేషన్స్, కంప్లైంట్స్, చాడీల వలన. చాడీలు అనేది మనం చెప్పకూడదు, ఎవరైనా చెప్పినా మనం పట్టించుకోకూడదు. మన చెవుకు వచ్చింది నోటికి కట్ చేయాలి. చెవు ఎందుకు? బుధుడు తృతీయాధిపతి చెవు. అక్కడ ఈ బుధుడు, రవి, శుక్రుడు పక్క పక్కన ఉంటుంటారు ఈ మేషరాశికి. ఈ అశ్వని, భరణి, కృత్తిక ఏ నక్షత్రం అయినా సరే. దాంతో నిశ్చితాంబరం పెట్టుకుని క్యాన్సిల్ అయిపోతుంటాయి, వాగ్వివాదాలు ఉంటాయి, డబ్బు కలహాలు ఉంటాయి, కుటుంబ కలహాలు ఉంటాయి, బంధు కలహాలు ఉంటాయి. ఇది ఒక్క సంవత్సరమే కాదు, ప్రపంచంలో ఎక్కువ భాగం ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కనుక ఫలితాలు కూడా మనం విశ్వాసనామ ఫలితాలు కూడా చెప్తాను నేను. ముందు తత్వం అర్థమైతే, మన జాతకం ఏంటో అర్థమైతే అప్పుడు మనకు అర్థమవుద్ది. వాళ్ళకి ఏంటంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, తండ్రికి కానీ, తల్లికి కానీ, అబ్బాయికి కానీ, వాళ్ళ వృత్తులు వాళ్ళు కొద్దిగా బాగా చేస్తుంటారు. దశమ లాభాధిపతి శని కాబట్టి. శుక్రుడు సరిగ్గా కేంద్రాధిపతి దోషి, 7వ ఇంటి ఓనరు, ద్వితీయాధిపతి. అది కొద్దిగా బాగుందనుకోండి, ఎండాకాలం పుట్టి శుక్రుడు వచ్చి పడితే భార్య నెత్తి మీద పెట్టుకుంటారు. శుక్రుడు నీచిపడేటట్టయితే మళ్ళీ అక్కడ భార్యని పట్టించుకోరు, కొద్దిగా కాంప్లికేషన్స్, వాతావరణాలు చూస్తుంటారు. కనుక ఇప్పుడు ఏంటంటే ఈ రాశి ఈ సంవత్సరంలో మనకి ఎట్లా ఉన్నాయి ఏమిటనేటువంటి వాతావరణాల్లో ప్రతి సంవత్సరం ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం కొద్దిగా మార్పు చెందుతుంటాడు అనమాట. ఈ మేషరాశికి మనకి ఈ యొక్క సూర్యుడు అనేటటువంటిది రాశిలో ఉన్నప్పుడు, ప్రస్తుతం వచ్చేసరికి మేషరాశిలో ఈ రాశిలో సూర్యుడు అన్నమాట. రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో రోడ్పాట్లు, మందులు వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కొద్దిగా మనకి కష్టాలు అనేటటువంటిది, ప్రతిబంధకాలు అనేది, ఆటంకాలు అనేది వస్తుంది. మన వైభవాలు ఏదైతే ఉంటాయో అవి అమ్మేద్దామా, ప్రాపర్టీస్, ఇల్లు మారదామా, ఊరు మారదామా, ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇది ఓన్లీ 1 మంత్ మాత్రమే. నెక్స్ట్ ఆ యొక్క మేషరాశికి ఏప్రిల్ 15, మే 15 ఇప్పుడు చెప్పాను. మే 15 నుంచి జూన్ 15 మధ్యన సూర్యుడు 2వ ఇంట్లో ఉంటుంది అనమాట. 2వ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, అది కొద్దిగా కష్టాలు దొరికితే ఒక లేట్గా అడగాలన్నమాట. ఒకళ్ళు అడగాలన్నా ధన నష్టం అని చెప్పారు. అది కంటి దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు అంటూ ఉన్నాయి.
కనుక నేత్ర రోగం చెప్పారు. ఇతరులను మోసం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చినా కూడా మీరు ఇవ్వబాకండి, అడిగినా లేవని చెప్పండి, ఇవ్వబాకండి. ఇంకా ఇక్కడ మే 15 నుంచి ఇప్పుడు జూన్ 15 తెలుసుకున్నారు. జూన్ 15 నుంచి జూలై 15 మూడో ఇంట్లోకి సూర్యుడు వస్తాడు. ఈ సూర్యుడు మూడో ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఆస్తులు కొనాలనుకుంటుంటారు, ఇల్లు మారాలనుకుంటారు, కాలేజీ మారుద్దాం అనుకుంటుంటారు. శత్రువుల్ని కొద్దిగా మనకి తొక్కి పెడతానికి ఒక స్ట్రెంత్ వస్తుంది కొంతకాలం వలన, ఒక ఫ్రెండ్ వలన. అట్లా ఈ శత్రువులను నాశనం చేస్తారు. ఆర్థికంగా కొద్దిగా నిలబెట్టుకునేలాగా, దాచిపెట్టుకునేలాగా కొద్దిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్యం అంతకుముందు బాగోపోయినా కూడా రోగ ఉపశమనం, కొద్దిగా ఆరోగ్యం మంచిగా ఉండటంకి పాసిబిలిటీస్ అనేటటువంటి ఈ మేషరాశికి అక్కడ జూన్ 15 నుంచి జూలై 15 మధ్యన అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ మేషరాశికి 4 సౌఖ్య స్థానంలో కర్కాటకంలోకి ఆ సూర్యుడు వచ్చినప్పుడు కొద్దిగా స్త్రీ సుఖ విఘ్నం, అంటే భార్యతో సఖ్యత మనం మెయింటైన్ చేయలేము. ఒక అమ్మాయికి మనం చూస్తున్నా ఆ అమ్మాయి మనల్ని లైక్ చేయటం తక్కువ. ఆ తర్వాత రోగ దుఃఖాలు అనేటటువంటిది, మందులు వాడతాలనేటటువంటిది. అది స్థానం వచ్చేసరికి ఏమన్నా 4వ స్థానం కాబట్టి, కర్కాటకం కాబట్టి ఆ తల్లి, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఆ శత్రు పీడ అనేటటువంటిది కొద్దిగా ముఖ్యంగా మందులు వాడతాం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలన్నమాట. మళ్ళీ చంద్రుడు ఆ మేషరాశికి ఏంటంటే చంద్రుడి నుంచి 6వ ఇంట్లోకి వెళ్తాడు. 1, 2, 3, 4, 5, 6. 5వ ఇల్లు, 5వ ఇల్లు సింహం అనమాట. అక్కడ కొద్దిగా సంతాన సంబంధించిన విషయాల్లో కొద్ది కష్టాలు, మంత్రోపాసన బాగా చేసుకోవటం, రాజకీయ సంబంధించిన విషయాలు, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నమాట. సంతాన సంబంధంగా ప్రయత్నం చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ చంద్రుడు నుంచి 6వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే కన్యలో ఉన్నప్పుడు, అది ఎప్పుడంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా సెట్ అవుద్ది కుటుంబ వ్యక్తులందరికీ. ఒక్కళ్ళకే మేషరాశి ఒక్కళ్ళకే జరగదు, ఆయన ఫ్రెండ్స్కి, ఆయన బంధువులకి, అత్తమాలకు అందరూ జరుగుద్ది. రోగాలు తగ్గటానికి అవకాశం ఉంది, కోర్టు కేసులు గెలవడానికి అవకాశం ఉంది, కోర్టు కేసులు నెమ్మదిస్తానికి అవకాశం ఉంది. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్కి వాళ్ళు కింద మీద పడుతుంటారు. మనకు ఏదైతే అంతకుముందు మనం దుఃఖంగా ఫీల్ అయ్యామో అందులో ఆ దుఃఖం పోయి కొద్దిగా ప్రశాంతత అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇది మిథునం అన్నమాట, బుధురిల్లు అనమాట. అందువల్ల కొద్దిగా బంధువుల సంబంధంగా వాటి జోలికి వాళ్ళ గురించి కొద్దిగా ఎక్కువ ఆలోచించుకోకండి. నెక్స్ట్ 7వ ఇంట్లోకి వస్తాడు మేషరాశికి. 7 ఏంటంటే రహస్యాంగ స్థానం, భార్యాభర్తల స్థానం, కామస్థానం, ఇతర స్త్రీల మీద మోజు వచ్చేటటువంటి ఒక స్థానం జాతకాన్ని బట్టి అనమాట. 7వ ఇంట్లో సంచరించేటప్పుడు దూర ప్రయాణాలు అనేటువంటి చేస్తుంటారు. అది అనవసర ప్రయాణాలు పడితే దీనంగా ఉంటూ ఉంటారు. గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది, గాల్ బ్లాడర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హెర్నియా ప్రాబ్లమ్స్, ఈ పొట్ట సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కొద్దిగా రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఇది ఎప్పుడు మనకి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపల ఇక్కడ సూర్యుడు నీచపడతాడు అనమాట. ఈ సూర్యుడు నీచపడ్డప్పుడు ఎక్కువ అనుమానాలు, ఎక్కువ ఆలోచనలు. ఇక్కడ కొద్దిగా భార్యతో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా పక్క వాళ్ళ చేయి తగులుతుందేమో అని చెప్పి ఆలోచించటం. ఓ బస్సు ఎక్కినా కూడా టికెట్ కొనుక్కుంటే బస్సు వెళ్ళిలో కూడా టికెట్ 4 సార్లు తీసి చూడటం, ఈ నెలలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. కనుక ఇక మేషరాశికి 8వ ఇంట్లో వృశ్చికంలో సూర్యుడు ఉంటాడు. ఓ ఫండమెంటల్ ఏంటంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఎవరు పుట్టినా తల్లిదండ్రులను బాధ పెడతారు. ఏ ఫండమెంటల్ అయినా 70-80% పనిచేస్తుంది. అందువలన పుట్టినప్పుడు చెబుతున్నా, ఇది ప్రజెంట్ గోచార ఫలితాలు. అందువల్ల అక్కడ కొద్దిగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సూర్యుడు వస్తున్నాడు కాబట్టి అది స్త్రీకి అలా ఉంటుంది. ఎప్పుడు అష్టమంలో సూర్యుడు వచ్చినా స్త్రీకి అలా ఉంటుంది. అది భార్యతో ఉంటుందా, చెల్లెలతో ఉంటుందా, పక్కింటి వాళ్ళతో ఉంటుందా, ప్రేమించిన అమ్మాయితో ఉంటుందా, ఆ స్త్రీకి అలా ఉంటుంది. రాజు నుండి భయం ఉంటుంది అనమాట. అంటే పోలీసు వాడు ఆపుతాడు రోడ్డు మీద వెళ్తుంటే 100 రూపాయలు కట్టి రావాలి. అట్లా ఆరోగ్య విషయాల్లో కూడా మందులు వాడాల్సినటువంటి సిచ్యువేషను కొద్దిగా అది ఆ కాలపురుషుడి అవయవాల్లో అది ఫ్రీ మోషన్ అయ్యేలాగా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. పైల్స్, పిస్ట్లా ఉంటే శ్రద్ధ వహించాలన్నమాట కొద్దిగా మందులు వాడుకుంటూ. ఆ తర్వాత మేషరాశి నుంచి 9వ ఇంట్లోకి డిసెంబర్ 15, జనవరి 15కి సూర్యుడు వస్తాడనమాట. అది భాగ్యరాశి అంటాం. అయినా కూడా అక్కడ కూడా దీనస్థితిగానే ఉంటాం. పెద్ద రోగాలు అనేటువంటిది వస్తూ ఉంటాయి అన్నమాట. కొత్త అన్ని మీద బయటపడుతుంటాయి.
ఆ పాత రోగాలు ఏదైనా ఉంటే క్యాన్సర్లు, పెద్ద రోగాలు, వాతావరణాలు, వాటికి మందులు వాడుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మంచి పనులు చేద్దామంటే వాటికి ప్రతిబంధకాలు, ఆటంకాలు, భంగాలు కలగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. ఆ మేషం అనేది ధనస్సు అనమాట. ఆ ధనస్సు అనేటువంటిది ఏంటంటే బాణం, అందులో కోతలు జరుగుతూ ఉంటాయి. అది సూర్యుడు కాబట్టి జ్వరం రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కోతలకి కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కొద్దిగా తొడ ఏరియాలో ఆ నెరవు జంప్ ఇవ్వటం కానీ, కొద్దిగా నొప్పి రావటం, సయాటిగా రావటం, ఇట్లా వాతావరణాలు అనేటటువంటి ఉంటాయి. ఈ మేషరాశికి 10వ ఇంట్లోకి అంటే సంక్రాంతి తర్వాత నెల అనమాట, జనవరి 15 నుంచి 10వ ఇంట్లోకి సూర్యుడు వచ్చినప్పుడు కొద్దిగా ఆస్తులు కొందామని, వాహనం కొందామని కొద్దిగా ఆలోచిస్తుంటారు. పిల్లల కాలేజీలు మారుద్దామని, అంటే అప్పుడు మార్చే టైం కాదు, అయినా కూడా ప్రైవేట్ పెడదామని చెప్పని స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దామని ఆలోచిస్తుంటారు. చదువు గురించి కూడా కొద్దిగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఎక్కువ కాలం. మనకెవరైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళని డబ్బులు అడిగితే కొద్దిగా ఇస్తానికి అవకాశం ఉంది ప్లీజింగ్గా. కనుక ఆరోగ్యం అంతమంది బాగోపోయినా కూడా అది ఉపశమనం కలుగుద్ది. మంచి డాక్టర్ దొరికి మంచి మందులు వాడతాం, కొద్దిగా మంచి పనులు చేస్తాం, పక్కన వాళ్ళకి సహాయ సహకారాలు అనేటువంటిది బాగా చేస్తాం అన్నమాట. కనుక రవి మళ్ళీ ఈ 11వ ఇంట్లోకి వస్తాడు అన్నమాట మేషరాశికి, అంటే కుంభంలోకి. అది ఎప్పుడంటే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15. ఆ ఫిబ్రవరి నుంచి మార్చి 15 ఆ సూర్యుడు వచ్చినప్పుడు ఫలితాలు పెద్దగా అది లాభరాశి కాబట్టి అది కొద్దిగా మంచిగా ఉండటానికి, ఏదైనా కొనుక్కోవడానికి, కార్య సాఫల్యం అవ్వటానికి, కొద్దిగా అందరు విజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడానికి, కొద్దిగా ఐశ్వర్యం పొందడానికి, రోగ ఉపశమనం పొందడానికి అవకాశాలు అనేటువంటివి కొద్దిగా ఉంటాయి. ఇంకా 12వ ఇంట్లోకి వెళ్తాడు మీనంలోకి అనమాట. అది ఎప్పుడంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 ఒకరోజు అటు ఇటు. అందువల్ల 12వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫలితాలు పెద్దగా ఏముండవు. ఆ కళ్ళు, లెఫ్ట్ ఐ ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళందరికీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. గవర్నమెంట్ పనులన్నీ పెండింగ్ పెట్టుకుంటూ ఉండాలి. అక్కడ కొద్దిగా ఈ గోచార ఫలితాలు అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా ఈ 12వ ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడిని మనం తప్పించడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ డబ్బులు ఎప్పుడు అడగాలి అంటే చంద్రుడి నుంచి 3వ ఇంట్లోకి, 6వ ఇంట్లోకి, 10వ ఇంట్లోకి, 11వ ఇంట్లోకి శుక్రుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి మనకి ఏదైనా ఉంటే ఇంటర్వ్యూలు రావడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తే బిల్లు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అది ఏది మేషరాశి నుంచి 3 మిథునం అంటే జూన్ 15 నుంచి నెల, ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుంచి నెల, ఆ తర్వాత సంక్రాంతి నుంచి 2 నెలల్లో కొద్దిగా మంచి లక్ష్యాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన డీల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి కుజుడు అతి ముఖ్యమైనటువంటి గ్రహం అనమాట. ఈ కుజుడు అనేటటువంటిది ప్రస్తుతం ఈ కుజుడు ఈ జూన్ 17 నుంచి అంటే కుజుడు కదలటల్లా ప్రజెంట్ అనేటటువంటిది ఇక్కడ కర్కాటకంలోనే నీచిపడి ఉన్నాడు కుజుడు. ఈ కుజుడు నీచిపడితే మేషరాశికి ఏంటంటే వాడు రాశ్యాధిపతి, అంటే సన్నబడటం, రంగు తగ్గటం, అజ్ఞాతవాసం, కొద్దిగా బ్యాడ్ జరగటం అనేది ఉంటుంది. ఆ నీచిపడింది 4వ రాశిలో నీచిపెట్టాడు కాబట్టి దుర్జన సాంగత్యం, చెడ్డవాళ్ళు ఫ్రెండ్షిప్ అవుతుంటారు. కొద్దిగా పొట్ట సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ లేడీస్ ఛాతీ కొద్దిగా చెక్ చేసుకుంటూ ఉండాలి, గడ్డలు ఏమైనా వస్తాయా అనేటటువంటిది కొద్దిగా చూసుకుంటూ ఉండాలి ఛాతీలో. అవి నెక్స్ట్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అనేటువంటిది జ్వరాలు రావడానికి కొద్దిగా అవకాశాలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మేషరాశి స్త్రీలకు కూడా. నెక్స్ట్ మేషరాశి నుంచి 5వ ఇంట్లో సూర్యుడు అంటే సింహంలో సూర్యుడు వచ్చినప్పుడు ఆగస్టు 15 సెప్టెంబర్ 15 వచ్చినప్పుడు కొద్దిగా శత్రు భయం ఉంటుంది. సంతానం వాళ్ళు మనల్ని వ్యతిరేకించడానికి అవకాశం ఉంది, అబార్షన్ జరగడానికి అవకాశం ఉంది. సంతానం కనేటట్టయితే కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకొని మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కొద్దిగా జాగ్రత్తగా ఆ డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ ఆరోగ్యం రాకపోయినా ఆరోగ్యం వస్తుందేమో భయపడుతుంటాం, పక్కన వాళ్ళ రోగాలు చూసి మనకు భయం వస్తుంటుంది అన్నమాట. ఆ యొక్క కుజుడు 6వ రాశి, మేషరాశికి 6వ రాశి ఏంటంటే కన్యా రాశి అన్నమాట. అందువల్ల ముందు ఈ కుజుడు ఎక్కడున్నాడో మనకు తెలియాలన్నమాట. కనుక ఈ కుజుడు అనేటటువంటిది ఈ జూన్ 7వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు దాకా సింహంలో ఉన్నాడు 5వ ఇంట్లో. ఇంకా జూలై 29 నుంచి సెప్టెంబర్ 15 దాకా మనకి తులలో ఉన్నాడు. కన్యలో ఎక్కడున్నాడు? జూన్ 7 నుంచి జూలై 29 కన్యలో ఉన్నాడు. జూన్ 7 దాకా మనకి
జూన్ 7 దాకా వచ్చేసరికి సింహంలో ఉన్నాడు కనుక ఇది ఇందాక చెప్పినటువంటి దాంట్లో అప్లై చేసుకొని మీరు ప్రజెంట్ వచ్చేసరికి జూలై 29 నుంచి సెప్టెంబర్ 15 తులారాశిలో ఉన్నాడు. 7వ ఇంట్లో సూర్యుడు ఉన్నప్పుడు మనకి కుజుడు ఉన్నప్పుడు 7వ ఇంట్లో కొద్దిగా భార్యతో కలహాలు వస్తుంటాయి, కంటి రోగాలు వస్తుంటాయి, ఈ ఉదర రోగాలు అనేవి రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అదే 6లో ఉన్నప్పుడు 6 ఎప్పుడు కన్యలో వచ్చేసరికి జూలై 29 దాకా ఉంటాడు. ఇది జూన్ 7 నుంచి ఇది కొంచెం పెద్ద పీరియడ్ అనమాట. ఈ 6లో లాభం ఏంటంటే రాగి కొనుక్కోవచ్చు, బంగారు వస్తువులు కొనుక్కోవచ్చు, ఇది లాభాలు కలుగుతూ ఉంటాయి. పోట్లాడినా కూడా కొద్దిగా వాటి వల్ల భయపడుతుంటాము, శత్రు విరోధాలు రావడానికి అవకాశం ఉంది. అందులో కొద్దిగా మంచి జరిగితే మంచి జరగవచ్చు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం మేము తీర్థండి వెళ్ళామండి, ఇక్కడ పళని వెళ్ళామండి అని చెప్పిన వాడు కొద్దిగా ప్రసాదాలు మనకు తెచ్చిస్తుంటారు అనమాట. నెక్స్ట్ 8వ ఇంట్లోకి వచ్చినప్పుడు కుజుడు 8వ ఇల్లు అనేటువంటిది వృశ్చికం అనమాట. వృశ్చికానికి ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 3 నుంచి నవంబర్ 28 వస్తాడు. ఆ నవంబర్ 3 నుంచి నవంబర్ 28 కొద్దిగా గాయాలు అవడానికి అవకాశం ఉంది. 8వ ఇంట్లో మనకు నడిచేటప్పుడు జాగ్రత్త, బూట్ వేసుకోండి షుగర్ పేషెంట్లు. ఎముకలు కూడా ఇరగటానికి అవకాశం ఉంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకుంటా ఉండండి, గోడ పట్టుకొని నడవండి ముసలివాళ్ళు. కొద్దిగా బ్లడ్ సంబంధంగా కొద్దిగా బీపీ పెరగడం అనేటటువంటిది, దానివల్ల మనకు కోపం ఎక్కువగా రావటం, ఎక్కువ ఎదురుగొట్టడం, అరవటం, కొద్దిగా ఒంటరిగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. అట్లాగే మన పరువు దిగటానికి పక్కన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. మానభంగం అని చెప్పారు. మానవం అంటే సౌశీల్యం, కొద్దిగా ఆ మనస్సు బాధపడతాం అనేది, కనుక మనస్సుకు ఆందోళన అనేది కూడా వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి వృశ్చికంలో ఉన్నప్పుడు నవంబర్ 3 నుంచి నవంబర్ 28. నెక్స్ట్ ధనస్సులో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 27 దాకా ఉంటాడు. ఈ ధనస్సు 9వ స్థానం. ఇక్కడ కూడా 9వ రాశిలో కూర్చున్నప్పుడు కూడా కొద్దిగా డబ్బులు ఎవరికి ఇవ్వబాకండి, రావచ్చి అడగబాకండి, కొద్దిగా ధన నష్టం అనేది చెప్పారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, మందులు వాడండి. కొద్దిగా లాంగ్ రన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రద్ధగా ఉండండి. ఎలక్షన్ నిలబడితే కొద్దిగా ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి పక్కన వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం పెంచుకొని బలం, మనం నవ్వేవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు నవ్వు వస్తుంది. అట్లా మనం దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఏమైనా ఎలక్షన్స్ ఉంటే. నెక్స్ట్ 10వ రాశిలోకి మనకి మకరంలోకి అనమాట. మకరంలోకి డిసెంబర్ 21 నుంచి జూన్ 13 ఆ మకరంలోకి కుజుడు వస్తాడు. ఆ మకరంలో కుజుడు వచ్చినప్పుడు చాలా రకాలైనటువంటి ధనలాభాలు ఉంటాయి. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా బయట తిరుగుతూ ఉండి ఆ ఆర్థిక సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కొద్దిగా బాగా చేయండి. ఒక నిర్మాణాలు చేసుకోవాలన్నా కొద్దిగా మీ పనులన్నీ సక్సెస్ అవుతుంటాయి, మీ వ్యాపారాలు ఇవన్నీ సక్సెస్ అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ 11 ఇల్లు అనేది కుంభం అనమాట. ఈ కుంభంలో ఫిబ్రవరి 13 నుంచి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 ఉంటాడు. సుమారు ఒక నెల, అంటే సంక్రాంతి నుంచి ఒక నెల ఉంటాడు అనమాట. అక్కడ కొద్దిగా మీకు అది కుంభం అనేది లాభస్థానం కాబట్టి అక్కడ గ్రామాధికారము, ఆ తర్వాత స్థాన లాభం, ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా, హ్యాపీనెస్ పొందాలన్నా, కొద్దిగా ప్రేమ సక్సెస్ అవ్వాలన్నా, కొద్దిగా మంచిగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కొనాలన్నా కూడా అవకాశం అన్నమాట. నెక్స్ట్ మీనం 12వ రాశికి వస్తాడు. మీనానికి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 2వ తారీఖు అనమాట. ఇది ఎప్పుడు 2026. ఆ ఫిబ్రవరి 11 మార్చి 2వ తారీఖు మధ్యన మీనంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా ఆపదలు జరుగుతూ ఉంటాయి, అనవసర ఖర్చులు వచ్చి మీద పడుతూ ఉంటాయి. కొద్దిగా కోపం అనేటటువంటిది, బీపీ పెరగడం అనేటువంటిది, హార్ట్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు వస్తుంటాయి. కన్ను సంబంధంగా, ఎడమ కన్ను సంబంధంగా కొద్దిగా కంటాడ దగ్గరికి వెళ్తానికి కొద్దిగా అవకాశాలు అంటూ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ బుధుడు అనే గ్రహం ఏంటంటే ఒక అంటే రోజు 40 రోజులకు ఒకసారి మారుతుంటాడు అన్నమాట బుధుడు. అంటే మంచి చెడు రెండు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ బుధుడు మనకి ఏప్రిల్ 11 దాకా మేషంలో ఉన్నాడు. ఏప్రిల్ 11 అంటే ఇవాళ అయిపోయింది. ఏప్రిల్ 11 నుంచి మే 24 వృషభానికి వచ్చాడు, అంటే 2వ రాశిలోకి వచ్చాడు. 2వ రాశిలో వచ్చినప్పుడు ధన పుష్టి, అంటే డబ్బులు బాగా సంపాదిస్తాం, మాట వలన ఐశ్వర్యం అనేటటువంటిది ఉన్నది. కొద్దిగా మంచి లక్షణాలు చెప్పారు కాబట్టి
ఆ యొక్క బుధుడికి మీరు మే మే 24 దాకా వృషభంలో ఉన్నాడు. ఏప్రిల్ 11 నుంచి కొద్దిగా గట్టిగా ఎఫర్ట్ పెట్టుకోండి. ఇంకా మే 24 నుంచి జూన్ 7 మిథునంలో ఉన్నాడు, అంటే 3వ రాశిలో ఉన్నాడు అన్నమాట. ఇది బుధుడు. ఈ బుధుడు 3వ రాశిలో ఉండేటైతే అది శత్రువుల వలన రాజు వలన కొద్దిగా భయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పోలీసులు రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ బండి పక్కకు ఆపేసేసి పక్క నుంచి వెళ్ళండి. ఆ గవర్నమెంట్ రైడింగ్స్ అకౌంట్లో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా సబ్మిట్ చేస్తూ ఉండండి. ఈ నెల కొద్దిగా కాషియస్గా ఉండండి. తర్వాత 4వ ఇంట్లోకి బుధుడు వస్తాడు అనమాట. 4వ ఇల్లు అంటే మనకి కర్కాటకం అనమాట. కనుక ఈ కర్కాటకానికి ఈ జూన్ 7 నుంచి జూన్ 23, జూన్ 7 టు జూన్ 23 ఇక్కడ కర్కాటకానికి వస్తాడు. ఈ కర్కాటకంలో 4వ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ధన లాభం, బంధువులకు ఐశ్వర్యం, కుటుంబ అభివృద్ధి. అందువల్ల ఇది ఒక రాశిలో మంచి చేస్తాడు, ఒక రాశిలో బ్యాడ్ చేస్తాడు, ఇది మర్చిపోవద్దు. కనుక మంచి లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఒక రోజు కూడా ఇంట్లో ఉండకుండా బంధువుల దగ్గరికి వెళ్తాం, మేనమామేతల దగ్గరికి వెళ్తాం, అత్తమాల దగ్గరికి వెళ్తాం, కొద్దిగా భోజనానికి వెళ్తాం, ఫంక్షన్లకు వెళ్తాం, కొద్దిగా బాగా చేస్తూ ఉండండి. నెక్స్ట్ 5వ రాశి సింహం అనమాట. అది వచ్చేసరికి జూన్ 23 నుంచి ఆగస్టు 21 దాకా, ఆగస్టు 31 దాకా, జూన్ 23 నుంచి ఆగస్టు 31 దాకా ఈ సింహరాశిలో ఉంటాడు అనమాట కుజుడు. ఈ కుజుడు 5వ రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా సంతానానికి భార్యతో వాళ్ళకి కలహాలు, ఆ సంతాన అనారోగ్య సంబంధించిన విషయాలు, ఆ భార్య ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు ఇటువంటివి జరుగుతాయి అనమాట. కన్యా రాశికి అక్కడ 6లోకి వస్తాడు అనమాట మేషరాశి నుంచి. అది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 16, ఇది ఒక 17 రోజులు అనమాట. ఈ కన్యా రాశిలో ఉన్నప్పుడు మనకి ఎలా ఉన్నదంటే 6వ తారీఖు అన్ని పనులు విజయం పొందుతున్నాం, సౌభాగ్యం అంటే డబ్బులు కూడా సంపాదిస్తున్నాం. తర్వాత ఒక హోదా రావాలన్నా, ప్రెసిడెంట్ సెక్రటరీ రావాలన్నా, ఒక ఆస్తి కొనాలన్నా కొద్దిగా అవకాశాలు అనేవి బాగా ఉన్న కాలం అన్నమాట. అట్లాగే మేషరాశికి తులారాశిలోకి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3, ఇది కూడా తక్కువ కాలం ఉంటాడు. అది సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 3 అది తులాకి అంటే 7వ రాశిలో వస్తున్నాడు. కాబట్టి అక్కడ కొద్దిగా కలహాలు జరుగుతూ ఉంటాయి, తక్కువ మాట్లాడుతూ ఉండండి. ఆడవాళ్ళని ఎంకరేలించబాకండి, ప్రేమించండి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటుండండి. భార్యను కూడా ప్రేమించండి, కొద్దిగా గడ్డం పట్టుకొని బజ్జీలు ఆడండి, అన్నం కలిపి నోట్లో పెట్టండి. నీ చీర బాగుంది, నీ డ్రెస్ బాగుంది, ఇట్లా కొద్దిగా మెల్లిగా పొగుడుతూ ఉండండి. అప్పుడే తప్పించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 8 వృశ్చికం అనమాట. ఈ బుధుడు వృశ్చికంలో మనకి అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 25 ఉంటాడు అనమాట. ఈ వృశ్చికంలో ఈ బుధుడు ఉన్నప్పుడు మనకి కార్యజయం, అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. పుత్ర సుఖం, పిల్లలు కొనాలంటే అక్కడ ప్రయత్నాలు చేసుకోవచ్చు. టెస్టులు ఏమైనా చేసుకోవచ్చు. స్పెరము ఆ యొక్క ఓం సంబంధంగా చేసుకోవచ్చు. గుడ్డలు బాగా కొనుక్కోడానికి అవకాశం ఉంది. డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. మనస్సు ఆనందంగా ప్రశాంతంగా గాల్లో తేలుతూ ఉంటుంది. మనలో క్యాపబిలిటీ వచ్చి ఇంటెలిజెంట్గా ఆలోచించడానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 9వ రాశిలో కంటే ధనస్సులోకి వస్తామన్నమాట. ధనస్సులోకి అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 30 ధనస్సు రాశిలోకి కొద్దిగా కుజుడు ప్రయాణం చేస్తుంటాడు అనమాట. ఆ ధనస్సు రాశిలో కుజుడు ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్య విషయాలు 9 మహారోగం అని చెప్పారు. ఆరోగ్య విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటా ఉండండి. ఆ ధనస్సు ఆపరేషన్ల గ్రహం కాబట్టి, అంటే బాణం కనుక కొద్దిగా ఆపరేషన్లు కోతలు జరగకుండా, జారిపడకుండా, ముసలాళ్ళని గోడబట్టుకుని నడిపేలాగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మకరం 10వ కాబట్టి ఆ మకర రాశిలోకి మనకు రావాలంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 18, 2025లో మకర రాశిలోకి కుజుడు వస్తాడు. మకర రాశిలో కుజుడికి శత్రు నాశనం, కోర్టు కేసు గెలవాలన్నా, ఒక మధ్యవర్తి పరిష్కారం చేసుకోవాలన్నా కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది. ధనలాభం, స్త్రీ సౌఖ్యం, ప్రేమలు సక్సెస్ అవ్వటానికి, కొద్దిగా మీ కోరికలు నెరవేరటానికి, భార్యతో ఆనందంగా ఉండటానికి అవకాశం ఉన్నటువంటి కాలం అనమాట. నెక్స్ట్ చంద్రలగ్నాది 11వ ఇంట్లోకి కుంభానికి వస్తాడు. ఆ కుంభానికి బుధుడు జనవరి 18 నుంచి డిసెంబర్ 30 నుంచి జనవరి 18, ఒక 18 days ఉంటాడు అనమాట ఆ మకరంలో. అది కొద్దిగా ఎక్కువ భాగం మంచి ఉంటుంది అనమాట. సంచరించగలం, మంచి మాటలు మాట్లాడతాం,
కొద్దిగా కవిత్వం రాయటం, వాతావరణాలు ఇవన్నీ ఉంటుంటాయి. కొద్దిగా సంతకాలు పెట్టినందువల్ల కూడా కొద్దిగా మనకు ఉపయోగం ఉంటుంది. హ్యాపీనెస్ పొందడానికి అవకాశం ఉంటుంది, సుఖపడటానికి అవకాశం ఉంటుంది, అన్ని పనులు జయం పొందడానికి అవకాశం ఉంటుంది. భార్యకి పుత్రులతో కలిసి ప్రయాణాలు చేయాలన్నా, వాళ్ళతో కలిసి కొద్దిగా చక్కగా ఆనందం అనిపించాలన్నా అవకాశం ఉన్న కాలం అన్నమాట. నెక్స్ట్ చంద్రుడు ఈ బుధుడు 12వ ఇంట్లోకి వస్తాడు అనమాట. అప్పుడు ఎక్కడ మీనానికి వస్తాడు అనమాట. కనుక బుధుడు మీనానికి అనేటటువంటిది అది ఈ సంవత్సరం రాడు. అది కొత్త పంచాంగాలు వచ్చినప్పుడు అప్పుడు మనం చూసుకుంటుంటాం. ఏదైనా అది మంచి ఫలితాలు అనేటిది ఇవ్వడం, అది మనం తర్వాత చూస్తానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక గురువు అనేటటువంటి గ్రహం కొద్దిగా పెద్ద గ్రహం అన్నమాట. గురువు ఏంటంటే మనకి ఈ 15వ తారీఖు నుంచి మే 15వ తారీఖు నుంచి పుష్కరాలు అనేటువంటిది స్టార్ట్ అయితే మే 14వ తారీఖు రాత్రి 10:33 ఆ సరస్వతి నదిలో ఆ పుష్కరుడు ప్రవేశిస్తాడు, ఆ గురువు ప్రవేశిస్తాడు. ఎప్పుడు ఇది మే 14వ తారీఖు రాత్రి 10:33 ప్రవేశిస్తాడు అనమాట. ఎక్కడెక్కడ ఉన్నాయి పుష్కరాలు అనేటువంటిది ఉత్తరాఖండ్లో ఉన్నాయి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, హర్యానాలో ఉన్నాయి, ఆ తర్వాత మనకి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఈ నదులు అనేటువంటివి ఉన్నాయి, ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అందువల్ల మనకి కాళేశ్వరం అనేటువంటి నది దగ్గర మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోవచ్చు. కనుక ఇది సపరేట్గా ఒక వీడియో ఈ గురు ప్రభావం వలన 12 రాశులకు ఎలా ఉందనేది ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతం మటుకు ఇది గురువు మారుతున్నాడు, ముఖ్యమైనటువంటి గ్రహం. ఆ మారతం అనేటువంటి దానివల్ల కూడా కొద్దిగా ఫలితాలు అనేటటువంటిది ఉన్నది. ఇది సపరేట్గా చూద్దాం. ఒక్కొక్క రాశికి గురువు ఏమేం చేస్తాడేంటి, పెద్ద గ్రహం కాబట్టి ఏమేం చేస్తాడు ఏంటనేది ఒక వీడియో సపరేట్గా ఇస్తాం మీకు. కనుక ఈ గురువు జనరల్గా ఏంటంటే గురువు వాళ్ళ రాశి నుంచి 2లో కానీ 4లో కానీ 6లో కానీ 7లో కానీ 9లో కానీ 11లో కానీ సుఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇది కొద్దిగా చెక్ చేసుకోండి. మీ రాశిని బట్టి మీ రాశిలో 2లో గురువు ఉన్నాడు, సపోజ్ ఇప్పుడు వృషభ రాశి 2లో గురువు ఉన్నాడు, మంచి చేస్తాడు. అది అట్లాగే 4లో ఉన్నాడు, కొద్దిగా మంచి చేస్తాడు. 6లో ఉన్నాడు, మంచి చేస్తాడు. అంటే మంచి చేస్తాడు కానీ 6లో బ్యాడ్ చేస్తున్నాడు మనం ఫీల్ అవుతాం. 7లో వివాహాలు వాతావరణాలు కొద్దిగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. 9, 11లో కూడా సుఫలితాలు ఇస్తాడు. ఏమేమి సుఫలితాలు ఇస్తాడంటూ ఆ గురువు పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి పుష్కరం తర్వాత మార్పుల్లో పెద్ద గ్రహం కాబట్టి గురువు భారతదేశ గ్రహం కాబట్టి కొద్దిగా ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి కొద్దిగా మంచి గ్రహం కాబట్టి దాని గురించి ఒక వీడియో మీకు చెప్తాను అన్నమాట. అట్లా ఇంకా ఈ శుక్రుడు అనేటటువంటిది ఏంటంటే 10వ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ శుక్రుడు గురించి చెప్పాం. ఆల్రెడీ ఈ యొక్క బుధుడు అనేటటువంటిది కూడా మనం చెప్పాం. శని అనేటటువంటిది పెద్ద గ్రహం, అది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయినా శని మేషరాశిలో ఉన్నప్పుడు బ్యాడ్ చేస్తుంటాడు. అందువల్ల మేషరాశి వాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అది ఏం బ్యాడ్ చేస్తాడో కూడా ఒకసారి చెప్తానికి ప్రయత్నం చేద్దాం. శని కొద్దిగా రాశిలో ఉండేటట్టయితే విషభయం, అగ్నిభీతి, బంధు నాశనం, అన్యదేశ గమనం, విదేశాలకు వెళ్ళేవాడికి ప్లస్ పాయింట్ అవుద్ది. ఇది స్వజన విరోధం, ధన సంబంధన వేరుబాటు, ఎవరికి డబ్బులు ఇవ్వకండి కష్టం, దూర సంచారం, ఇది విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు ఎక్కువ చేయాలన్న అవకాశం ఉంది. అందువల్ల మీరు టూర్లు వెళ్ళటం, వాతావరణాలు, ఈ కాశీలు రామేశ్వరాలు ఇవి కొద్దిగా తగ్గించండి. ఇక్కడ మంచి చెప్పలేదన్నమాట. ఆహారం కూడా ట్యాబ్లెట్లు వేసేటప్పుడు మనం కొద్దిగా ఎక్స్పైరీ డేట్లు ఏమైనా వేస్తున్నామా, ఫ్రిడ్జ్లో నిలవ పదార్థాలు ఏమైనా పెడుతున్నామా, ఇక్కడ కొద్దిగా ఆయుర్వేదంలో తినకూడని పదార్థాలు ఏమైనా తింటున్నామా, అవన్నీ జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ శని ఎక్కడున్నాడు మేషరాశికి, ఇది మేషరాశిలో శని ఉండడు. శని ఉండేది మీనంలోనే కదా, శని మీనంలో ఉన్నాడు. కనుక 1లో శని అనేటటువంటిది మీనానికి ఉంటాడు. ఇది మీనానికి చెప్పాలి, మనం మేషానికి చెప్పకూడదు. కానీ శని 1లో ఉండేది ఎప్పుడు మీనరాశికి ఉంటాడు కాబట్టి మీనరాశికి విషభయం, అగ్నిభీతి, బంధునాశనం, అన్యదేశ గమనం, స్వజన విరోధం, ధన సంబంధమైనటువంటి వేరుబాటు, డబ్బుల కోసం పోట్లాడటం అన్నమాట.
దూర సంచారాలు అన్నట్టు ఉంటాయి. తగ్గించండి వీళ్ళంతవరకు. మీనంలో శని ప్రతిబంధకాలు ఇస్తాడు, ఆటంకాలు అనేటువంటివి ఇస్తుంటాడు. జనరల్గా లగ్నం మీన లగ్నం వేసాను అంటే రాజు, మీన రాశిలో శని ప్రయాణం చేసేటప్పుడు, రాశి అంటే చంద్రుడు అనమాట, మనస్సు. శని ఎవరు? ఆయుష్. ఎందుకు ఈ జీవితం అని చెప్పని ఒక విరక్తి కలిగేటటువంటి లక్షణాలు కూడా మీనరాశి వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ శని 2వ ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు మనకి కుంభం నుంచి శని 2వ ఇంట్లో ఉంటాడు. కుంభరాశి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. శని 2వ ఇంట్లో ఉండేటప్పుడు ధనానికి, సుఖానికి, దేహకాంతికి కష్టం అనమాట. సన్నపడతాడు, రంగు తగ్గుతాడు, అజ్ఞాతవాసం చేస్తాడు. మీరు తప్పించుకోవాలంటే మీరు టోపీ పెట్టండి, మీరు ముసుగేసుకొని మనిషి కనపడకుండా వెళ్ళేటట్టయితే బ్యాడ్ ఎక్కువ జరగదు. గడ్డం పెంచుకోండి, మీసాలు పెంచుకోండి. అట్లా మానసిక ఉత్సాహం అనేది లేకపోకుండా డల్గా ఉండడానికి అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళు ఈ శని 2లో ఉన్నందువలన కొద్దిగా శని సంబంధించినటువంటి శాంతి చేసేటట్టయితే ఇది మంచి జరగటానికి అవకాశం ఉందన్నమాట. మీకు ఒకసారి పావగడలో మనకి శని దేవాలయం అనేది ఒకటి ఉంది. అట్లాగే తిరునల్లారని చెప్పని పాండిచ్చేరి దగ్గర ఉంది. అది ఏంటంటే 2 నెలలు టికెట్ ముందే బుక్ చేసుకోవాలి. శనివారం అని వెళ్ళాలి, శని త్రయోదశిలో వెళ్ళాలి. జూన్ 23 ఉంది రాబో కాలంలో శని త్రయోదశి. అక్కడైతే హోమాలు చేస్తారు. ఒక 26,000 రూపాయలు, 28,000 రూపాయల టికెట్ ఉంటుంది. 6 పర్మిషన్ ఇస్తారు. అక్కడ హోమాలు చేస్తారు, యజ్ఞయాధికారులు కూడా చేస్తారు, బాగా చేస్తారు అనమాట. అక్కడ ఏదైనా బాగలేదనుకుంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. శని మూడో ఇంట్లో శని అంటే మకర రాశికి శని 3వ ఇంట్లో ఉంటాడు. ఈ మకర రాశి వాళ్ళకి కొద్దిగా పెద్ద వాహనాలు కొనుక్కుంటుంటారు, ఏసీలు, అందమైనటువంటి వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. కొద్దిగా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు ఏమైనా గేదెలు, ఆవులు ఈ కొట్టుకుంటుంటారు. ఆరోగ్యం అనేటటువంటిది కొద్దిగా మంచిగా ఉంటుంది. అంతకుముందు రోగాలను తగ్గిపోతాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పని సక్సెస్ అవడానికి అవకాశాలు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆ బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధించును. మన మనస్సు బుద్ధి మంచిగా ఉంటే దానికి ఆటోమేటిక్గా శుద్ధి కలిగితే, అంటే మంచిగా పెడితే మనస్సుని మనం సిద్ధి పొందడానికి అవకాశం ఉంది. మంత్రోపాసన కూడా ఏదైనా కొద్దిగా సిద్ధి పొందాలన్నా కూడా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అట్లాగే ధనస్సు అర్ధాష్టమ శని అంటాం అనమాట. ఈ అర్ధాష్టమ శని 4 గంట శని అంటాం. 4 గంట శని సంచరించే కాలం భార్య ఆరోగ్యం తక్కువదలగా ఉంటుంది. హాస్పిటల్లో చేర్చటాలు అనేటటువంటి ఉంటాయి. ఆ బాతును జారిపడకుండా ముసలివాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. కొద్దిగా భార్యాభర్తలు పోట్లాట్లు వచ్చి వయసులో వాళ్ళు దూరంగా ఉండడానికి, అలిగి పడుకోవడానికి, పుట్టింటికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీరు గడ్డం పట్టుకొని బతిలాడండి, అన్నం కలిపి నోట్లో పెట్టండి, కాయ ఒలిసి పెట్టండి. నీ జుట్టు బాగుంది, నీ క్రాప్ బాగుంది, నీ యొక్క డ్రెస్సు బాగుంది, అలాగే వాళ్ళు నువ్వు కళగా కనపడుతున్నావు అని చెప్తే తప్పించుకోవచ్చు అనమాట. కనుక మన సొంత డబ్బులు కూడా పోగొట్టుకుంటాం, బయట డబ్బులు కూడా ఇప్పిస్తాం. దానివల్ల కూడా ట్రబుల్ పడతారు ధనస్సు వాళ్ళు. కొద్దిగా ఇండిపెండెంట్ నేచర్ లేకుండా వేరే వాళ్ళ ప్రభావాలు మన మీదకి ఎక్కువ ఉండి వాళ్ళ సలహాలు మనం పాటించడానికి అవకాశం అనేది ఉంది. ఏదైనా కలహాలు రావడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నాకు తెలిసి ధనుసు రాశి వాళ్ళు కలహాలు పొందుతూ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ధనుసు రాశిలో చాలామంది ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, స్టార్ట్ అయిపోయినాయి. అందువల్ల కొద్దిగా నోటికి టేప్ వేసుకునేటట్టు కలహాలు అనేది ఉండవు. మాట్లాడబోయేటప్పుడు ఎదుటోళ్ళు చెప్పింది అంత వినండి, సానుకూలంగా జాగ్రత్తగా మాట్లాడితే అది తప్పించుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వృశ్చికానికి శని 5లో ఉంటుంది అనమాట. 5లో శని ఉన్నప్పుడు వృశ్చికానికి మన సంతానం రావాలన్నా, కొద్దిగా పిల్లలకి కొద్దిగా మంచిగా ఉండాలన్నా, కొద్దిగా అబార్షన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి, పడటానికి దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉన్నాయి. పిల్లల్ని మోటార్ సైకిల్ ఎక్కి తిప్పడానికి ఎవరికి ఇవ్వకండి. ఇచ్చేటట్టయితే కొద్దిగా పడేస్తారు వాళ్ళు. ఎత్తుకునేటప్పుడు కూడా జారి పడతారు, ఎగరేయటాలు, వాతావరణాలు ఇట్లా చేయబాకండి. ఏదైనా సంతాన విషయంలో పుత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. మంత్రోపాసన ఏదైనా చేసుకోండి శనికి సంబంధించింది. ఓం ప్రాం ప్రేం ప్రోం సా శనిశ్చరాయ నమః అనే మంత్రం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నాకంతా మంచిగా జరగాలని కూడా కోరుకోండి, సంకల్పం కూడా ఉండాలి. ఒక రాగి చెంబు దగ్గర పెట్టుకొని శని కవచం ఆన్ చేస్తే 20 మినిట్స్ ఉంటుంది. ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతే తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి కూర్చోండి. అప్పుడు అది వెళ్ళిపోయినాక ఆ వాటర్ తీసుకోబోయేటప్పుడు కనుక మనకు మంచి జరగాలని కోరుకోండి, శని మాకు ఫేవర్ ఉండాలని కోరుకొని ఆ తీర్థం తీసుకుంటే కొద్దిగా మీకు మంచిగా ఉంటుంది అన్నమాట. సంతాన సంబంధంగా బ్యాడ్ జరగదు. శని 6లో ఉండేటట్టయితే, 6 అంటే మనకి తులారాశికి శని 6లో ఉంటుంది అనమాట. శని 6లో ఉండేటట్టయితే
కనుక శత్రువుని నశింపజేసేటటువంటి లక్షణాలు అనేది వస్తుంది, పవర్ వచ్చేసేస్తుంది. ఆరోగ్య విషయాల్లో కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేది బాగా ఎక్కువగా ఉన్నాయి. ఏ పనైనా తలపెడితే మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. గేదెలు కానీ, వాతావరణం కానీ, కుక్కలు కానీ, జంతువులు కానీ కొనుక్కొని మీకు అక్కడ పెంచుకోవడానికి, కాపలాకి వాటికి అవకాశం ఉంది. గేదెల ఫారాలు పెట్టుకోవాలన్నా ఇది ఈ కాలంలో మనం ముహూర్తం పెట్టుకోవచ్చు. శని 7లో ఉండేటట్టయితే, అంటే కన్యా రాశి శని 7లో ఉంటాడు. జనరల్గా పాపగ్రహం 7లో ఉంటే వివాహం చేసుకోవద్దని చెబుతాం. అంటే మొన్న జూన్ 29 రాత్రి 11:30 నుంచి 11:15 నుంచి 2.5 సంవత్సరాలు పెళ్లి చేసుకోకూడదు కన్యా రాశి వాడు. అంతకాలం చేసుకోకుండా ఉండాలంటే ఎట్లా? అందువల్ల వాళ్ళు పెళ్ళైన తర్వాత పసుపు బట్టలతో దేవుడి దగ్గరికి వెళ్తే తిరుపతి, శ్రీశైలం అట్లా కొద్దిగా బ్యాడ్ జరగదన్నమాట. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు లేకపోతే సాంబశివుడు కాపాడతారు. దేవాలయ అసలు మంచి బుద్ధితో, మంచి సంకల్పంతో వెళ్తున్నారు, మేము కలిసి ఉండాలనే ఉద్దేశంతో. అది కొద్దిగా గడ్డు కాలం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ప్రతిబంధకాలు, ఆటంకాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతర స్త్రీ కొద్దిగా మనల్ని కొద్దిగా కదిలించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అవన్నీ మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ఏ సమస్యలు ఉంటాయో లేవో చూసుకొని జాగ్రత్తగా చేయండి. దూర ప్రయాణాలు కూడా బాగా వెళ్తుంటారు. ఏదైనా టూర్లు, పిక్నిక్లు వెళ్ళాలన్నా కూడా ప్రాబ్లంగా ఏం ఉండదు. కాకపోతే శని ఉన్నాడు కాబట్టి ఏంటంటే లాంగ్ ప్రయాణాలు, రాత్రిపూట ప్రయాణాలు తగ్గించండి. పగల ప్రయాణాలు 4 లేచి ప్రయాణం చేయండి. నైట్ 9 ఇంటికి వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ శని 8వ ఇంట్లో, ఇది సింహరాశికి శని 8వ ఇంట్లో ఉంటాడు. అది కనుక ఇది కొద్దిగా క్రిటికల్ అన్నమాట. అందువల్ల అష్టమ శని ఏంటంటే భార్యాభర్తల మధ్యన గొడవలు ఇస్తుంటాడు, వర్కర్స్తో గొడవలు ఇస్తుంటాడు, స్త్రీలతో కొద్దిగా కలవాలని తాపత్రయపడి సమస్యలు క్రియేట్ చేస్తుంటాడు అనమాట. అది అందువల్ల స్త్రీల జోలికి ఈ నెలలో కలిగించబాకండి. దూర ప్రయాణాలు వెళ్ళటానికి చాలా అవకాశాలు అనేది ఉన్నాయి. ఏదైనా కొద్దిగా పిల్లలు ఏదైనా వేరే దేశాలు వెళ్ళినా కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి. ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళాలి, దూర దేశాలు వెళ్ళాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ జర్మనీ ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి కెనడా ఇవ్వండి, థర్డ్ ప్రిఫరెన్స్ ఆస్ట్రేలియా ఇవ్వండి. యూకే వాటికి ఇచ్చేటప్పటికి ఒక 5 ఏళ్లలో ముస్లిం కంట్రీ అవుతుందని గుర్తుపెట్టుకొని మీరు వెళ్ళండి. అక్కడ ముస్లిమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ కొద్ది తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ శని, రాహు అనే గ్రహాలు మీనంలో కలిశారన్నమాట. ఆ కలిసినందువల్ల మొన్న షష్టగ్రహ కూటం కలిసినప్పుడు వీడియో చేశాను. అందువల్ల కొద్దిగా తేడా ఉంటుంది. ముస్లిమ్స్ రాహు ఏంటంటే క్రిస్టియన్ గ్రహం, ముస్లిం గ్రహం మరణ గ్రహం, శని ఆయుష్ గ్రహం. అందువల్ల కొద్దిగా వాటర్ సంబంధించిన విషయాలు, కొద్దిగా కాలువ దగ్గర, నది దగ్గర, సముద్రం దగ్గర, సముద్రాలు దాటి వెళ్ళేటువంటి వాళ్ళ ప్రయాణాలు ఈ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళకి అష్టమ శని కాబట్టి భార్యతో కొద్దిగా భర్తతో కొద్దిగా జాగ్రత్తగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత శని 9లో ఉంటాడు అన్నమాట. కనుక మన రాశి కర్కాటక రాశి అనుకోండి, అప్పుడు 9లో శని ఉంటాడు భాగ్యస్థానంలో. అక్కడ కూడా విరోధాలు ఇస్తుంటాడు. అక్కడ ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తప్పు పనులు చేస్తే పోలీసులు వచ్చి తీసుకెళ్తానికి అవకాశాలు కూడా ఉంటాయి. కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఆ పోలీసుని మేనేజ్ చేసుకుంటూ ఉండండి. శిక్షలు పడటానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ లాయర్ గారికి చెప్పి డ్రాగాన్ చేయించండి ఈ 2.5 సంవత్సరాలు. ఆ తర్వాత కొద్దిగా మంచి పనులు చేద్దామంటే, ఒక పూజ చేద్దామన్నా, ఒక పెళ్లి చేద్దామన్నా, ఒక శుభకార్యాలు చేద్దామన్నా, ఒక అన్నదానాలు చేద్దామన్నా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. చేయగలరు, ప్రతిబంధకాలు, ఆటంకాలు, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కొద్దిగా కష్టం ఎక్కువ పడాల్సిన పని వస్తుంది మంచి చేయటం కోసం. ఆ తర్వాత శని 10వ స్థానంలో ఉంటాయి. అంటే మిథున రాశికి శని 10వ స్థానంలో 2.5 ఏళ్ళు ఉంటాడు అన్నమాట. పోయిన మన మార్చి 29 నుంచి అక్కడ వాళ్ళకి హార్ట్ అటాకులు రావడానికి, హృదయంలో వాల్స్ మార్చడానికి, ఆ హృదయ సంబంధం రొప్పు రావడానికి చెక్ చేసుకోండి. హార్ట్ సంబంధించిన విషయాలు రావడానికి కొద్దిగా మెట్లు ఎక్కడం, దిగటం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి. హార్ట్ సంబంధంగా హార్ట్ బలపడాలంటే అర్జున అరిష్ట కానీ, అర్జున అనేటువంటిది హోమియోలో ఏదైనా ఉన్నా, ఆయుర్వేదంలో ఏదైనా ఉన్నా అర్జున అనే వాడేటట్టయితే హార్ట్ సంబంధంగా మనకు కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొద్దిగా డబ్బులు కూడా ఎవరికి ఇచ్చినా కూడా రావు. ఎస్ఎస్ అంటే కీర్తి ప్రతిష్టలు అనమాట. ఈ కీర్తి ప్రతిష్టలకు కూడా కొద్దిగా భంగం కలుగుతాయి ఈ మిథున రాశి వాళ్ళకి అన్నమాట. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వృషభ రాశికి లాభంలో ఉన్నాడు శని. ఆ వృషభ రాశికి లాభంలో ఉన్నందువల్ల కొద్దిగా అన్య స్త్రీ గమనం,
అంటే వేరే అమ్మాయి ఇంకా చూడటానికి అవకాశాలు ఉన్నాయి. సమాగమం అంటే కలవటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమలు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అందువల్ల అన్యస్త్రీ గమనం మంచిది కాదని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఆ అమ్మాయికి సపోజ్ ఎయిడ్స్ ఉంది, మనకు కూడా వస్తుంది. ఆ అమ్మాయి దగ్గర 100 కోట్లు ఉంది, మనకు కూడా 2 కోట్లు వస్తుంది. ఆలోచించి మనకి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ధనలాభం, ఆర్థిక బలం బాగానే ఉంటుంది. ప్రతాపం, విక్రమ పరాక్రమాలు చూపించగలుగుతారు. ఈ గృహయోగం, భూయోగం, వాహన యోగం, విద్యాయోగం ఇవన్నీ బాగానే ఉంటాయి. వృద్ధులతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి ఎక్కువ లాభం. ఒక సినిమా తీసినా ముసలివాళ్ళని పెట్టేటట్టయితే కొద్దిగా వాళ్ళు అవి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా శని 12వ ఇంట్లో, మేషరాశికి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో శని సంచరించినప్పుడు గంటకి బాధ ఉంటుంది, అడుగున దుఃఖం. అందువల్ల సైలెంట్గా ఉండండి, ధ్యానం చేసుకుంటూ ఉండండి, మంత్రోపాసన చేసుకుంటూ ఉండండి. ఓం ప్రాం ప్రీం ప్రాం శని నమః, శని కవచం అనేటటువంటిది ఆన్ చేసుకొని ఆ శబ్దమంతా నీళ్ళలో వచ్చిన తర్వాత నాకు శని 12వ ఇంట్లో శని వలన నాకు అంతా శుభమే జరగాలి, బ్యాడ్ జరగకూడదని చెప్పి అనుకోండి. కనుక ఆందోళన కూడా ఉంటుంది అన్నమాట, మనస్సు ప్రశాంతం ఉండదు. సూసైడల్ టెండెన్సీ కాదు కానీ టెన్షన్ వేస్ట్ ఖర్చులు అవుతూ ఉంటాయి డబ్బులు. ఆ యొక్క ఎడమ కను సంబంధించిన విషయాల్లో కొద్దిగా తేడాలు అనేటువంటిది కొద్దిగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి కానీ కుడి కను సంబంధించిన విషయాల్లో తేడాలంటూ ఉంటూ ఉంటాయి. ఏదైనా ఈ యొక్క గోచార ఫలితాల్లో ఏదైతే చెప్పానో నేను ఇక్కడ కొద్దిగా ఆ శాంతి చేసుకునేటట్టయితే కొద్దిగా మనం బయటపడటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి. అందువల్ల మేషానికి చెబుతూ మిగిలిన విషయాలు కూడా కొద్దిగా కలిపా. అది మళ్ళీ వృషభానికి నేను ఒక్కొక్క రాశికి నేను చెప్తానని చెప్పాను. అందువల్ల 12 రాశులకి ఫలితాలు చెప్తా. అయితే ఇది మేషరాశే కాకుండా మిగిలిన రాశులకి ఒక శని ఇట్లా కొన్ని గ్రహాలు చెప్పడం జరిగిందనమాట. అది నెక్స్ట్ మేషరాశి చెబుతాం. ఏదైనా సరే ఈ యొక్క యజ్ఞాది క్రతువులు కానీ దానాలు కానీ కలియుగంలో నామజపం చేయమన్నారు అన్నమాట. శనికి సంబంధించినటువంటిది మూలమంత్రం ఉంటుంది, అది చేసుకుంటా ఉంటే కొంతమేర ఉపయోగం అనమాట. అదే ఎక్కువగా ఓం ప్రాం ప్రీం ప్రాంస శనేశ్వర నమః. కొద్దిగా శని బాగుండాలనేటది కొద్దిగా తెల్ల జిల్లేడు చెట్లు, ఆ తర్వాత మనకి ఈ నీలశంఖ పూల చెట్లు, ఆ తర్వాత 3 ఆకులు ఉంటాయి అన్నమాట, మారేడు దళం, అవి పెట్టి సాంబశివుడికి పూజ చేస్తే మీకు ఆ ఏలినాటి శని కూడా ఏం చేయవు. ఏలినాటి శని ఎవరెవరికి ఉన్నాయంటే కుంభరాశికి ఉంది, ఈ మీనరాశికి ఉంది, ఈ మేషరాశికి ఉంది. అందుకని వాడు కొద్దిగా కాశేసుకు ఉండాలి. అర్ధాష్టమ శని ధనస్సు ఉంది కాబట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ సింహరాశి వీళ్ళందరూ కూడా శనికి సంబంధంగా పూజలు బాగా చేస్తుండాలి. అంతా మంచిగా జరగాలి. మంగళమ్మ శుభం భూయాత్.